మన ఊళ్ళే పెద్ద పిట్ట కనపడదట ఊళ్ళే. అది కనపడిందంటే ఎవరిదో ఒక్క ప్రాణాలు తీసుకోకుండా పోదంటుర్రో. ప్రాణాలు అందరూ గుప్పిట్లో పెట్టుకొని తిరగాలనుర్రో. ఎవరో ఒకరి పానం పట్టుకుపోయేదాకా పిట్ట చల్లారది. ఏం చేద్దామంటారు? ఏమైంది? ఓ మామా, ఇవాళ రాత్రికి నేను నర్సి గారు నిన్ను రిజర్వ్ చేసుకున్నాం. ఎవరు భోజనాలు తెస్తానా బుక్ అయిందని చెప్పు. అందరిలాగా తినిపిస్తే తాగిపిస్తే గా పిట్ట నన్ను తీసుకుపోవడం ఉంటుందని తేలే. గది ఎవరిని తీసుకుపోతే వాళ్ళని తీసుకొని. శివయ్య, నువ్వు అన్నట్టే దావత్కి ఏటలు తెచ్చినాం. పద్ధతిగా చేయాలని పాడే కూడా రెడీ చేసినాం. నువ్వు అంటే షురూ చేసుడే. సరే. ఆ ఊరికి ఉత్తరాన ఉయ్యాల, ఎల్లమ్మ గుట్ట మీద ఉయ్యాల. రేపటి సంధి నీకు కూడా కలిపి పెడతాను తీ.